భారము కలిగిన తల్లిగా, భారము కలిగిన తండ్రిగా. 51వ కీర్తనలో దావీదు ఎంత ప్రభు పాదాలు పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదించేవారు అయ్యా, నాలో ఉన్న పాపమును, నా కుటుంబం మీద ఉన్న పాపం అనే పామును బయటకు తోలేవారు, నన్ను విడిచిపెట్టను అని ఎంతగా ఏడ్చాడో, మొత్తుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కట్చారో. అలా ఉండబట్టే దావీదు కుటుంబంలో మిగిలిన వాళ్ళైనా రక్షించబడ్డారు. ఈరోజు నీ జీవితంలో నిర్లక్ష్యంగా ఉండమాకు, ఆదమర్చి ఉండమాకు, నిద్రమత్తుగా ఉండమాకు. నువ్వు చూస్తూనే ఉంటున్నావు, జరిగిపోవాల్సిన పాపం అనే పావు కాటేస్తూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది. తల్లిగా, తండ్రిగా, బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులుగా మొరపెట్టండి. విరుగుడు ప్రభు దగ్గర. పాపం అనే పాము తల చితకగొట్టగలిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు, ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఈరోజు ఈ మాటలు నుంచి ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డల జీవితాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. దేవుడి భయం లేక, పరిశుద్ధత లేక, పాపమును విడిచిపెట్టలేక, సరిచేసుకోలేక, సరిదిద్దుకోలేక, పాపములో సంతోషిస్తూ పాపములో తొలతూగిపోతున్నావు. అమ్మ పర్లేదు, నా జీవితం బాగానే ఉంది అనుకుంటున్నావు. ఈ పాపం అనే పాము తర్వాత, నీ తర్వాత ఇదిగో నీ ఇంట్లో నీ బిడ్డలు ఉన్నారే, వీళ్ళని కాటేస్తుందని నువ్వు కళ్ళు తెరవలేకపోతున్నావు. నీ తర్వాత నీ బిడ్డల జీవితాల్లోకి పాము ప్రవేశిస్తుందని నువ్వు కళ్ళు తెరవలేకపోతున్నావు. ఒక్కొక్కరిని వెంటబడి ఈ పామందరిని ఖర్చుకుంటూ వచ్చి అబ్షాలోమును కూడా చంపేసింది. అబ్షాలోము కూడా చచ్చిపోయాడు. ఇప్పుడన్నా ఏం కావాలా? పాపాన్ని ఇప్పటికన్నా ఏం చేయాలి? ఇప్పుడైనా బయటికి తరిమేయాలి, ఇప్పుడన్నా సరిచేసుకోవాలి, ఇప్పుడన్నా సరిదిద్దుకోవాలి, ఇప్పుడన్నా ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి, అయ్యా మా ఇంటిలోనో నా ఒంటిలోనో పాపమును తీసేయ్యా ప్రభువా, నేను మంచిగా జీవిస్తాను, ఏ పాపం జొలిగిపోను, పరిశుద్ధంగా ఉంటాను అని ఇప్పటికన్నా తీర్మానం చేసుకోవాలి. చేసుకోమే మనం. చాలామంది ఇట్లా ఉంటుంది, బిడల జీవితాల గురించి ఆలోచిస్తున్నా. అసలు పామును బయటకు తోలేయకుండా నువ్వు ముందు వాళ్ళని కరవకూడదు అంటే తీసుకొచ్చింది ఎవరు? తీసుకొచ్చి వదిలిపెట్టింది నువ్వు. ఏం కావాలి ఇప్పుడు? ముందు పామును బయటకు తోలేయాలి, ముందు పాపాన్ని బయటకు తోలేయాలి. పాపాన్ని బయటకు తోలేయకుండా ఇంటిలోనే పెట్టి, ఒకవైపు పాముని పెట్టి, ఒకవైపు నీ బిడ్డలను పెట్టి ఎలా కాపాడుకుంటావు చెప్పు? ఎంతసేపు కాపాడుతావు? అయ్యగారు మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. పావునిట్లో పెట్టుకొని దాన్ని ముందు తోలకుండా అక్కడే ఉంటాను, అక్కడే తిరుగుతాను, అక్కడే పడుకుంటానంటే పావు ఏమైనా ఉంటుందా? పావు ఏమైనా కనికరం చూపించిద్దా? పాపానికి కనికరాలు, జాలి, దయలు ఏముండవు. ఎప్పుడు మిగుదమా అని ఎదురు చూస్తూ ఉంటుంది పాపం అనే పాము. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇప్పుడు తల్లిదండ్రులుగా, పెద్దలుగా ఎప్పటికీ నువ్వు నీకు సుఖ సంతోషాల కోసం నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవుడికి వ్యతిరేకమైన పాపాన్ని ఇంట్లోకి తీసుకురావద్దు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాపమును నీ ఇంట్లో తీసుకొచ్చి వదిలేసావో, కన్న బిడ్డలకు చావుకో, కన్న బిడ్డల జీవితాలు భ్రష్టమైపోవటానికి నువ్వే కారణం. ఇంట్లో వదిలిపెట్టిపోయావు. అది తిరుగుతూ ఒక్కొక్కరిని కాటేస్తూ ఉంది. ఈరోజు ఈ మాటలు ఉంచిన మనలో, దావీదు కుటుంబంలో 6వ వాడు అబ్షాలోం 6గురిని కాటేసింది. ఈరోజు ఎంతమంది నీ ఇంట్లో కాటేసింది పాపం అనే పాము? ఎంతమంది ఈరోజు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు దారి తప్పిపోయారు? ఎంతమంది ఈరోజు నీ కంట్రోల్ లేకుండా పోయారు? ఎంతమంది ఈరోజు నీ ఆధీనంలో లేకుండా పోయారు? ఎంతమంది ఈరోజు ఈ పాము కాటు గురయ్యారు? ఎప్పటికన్నా మించిపోయింది, అది విరుగుడు తీసుకోవాలా? ప్రాణాల పోకముందు ఏం కావాలా? పాము కాటు గురయ్యావా? ప్రాణం పాకముందే విరుగుడు ఉంది బైబిల్లో. ఈ పాపమునకు విరుగుడు ఉంది. ప్రభు అయిన క్రీస్తే దీనికి మందో. యేసు ప్రభు పాదాలు పట్టుకోవాలా, యేసు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. అప్పుడు మిగిలిన వాళ్ళైనా క్షేమంగా ఉండగలుగుతారు. నువ్వింకా ప్రభువుకు దూరం అయిపోతే, ఇంకా ప్రభువు దగ్గరికి రాకపోతే, ఇంకా నీ పాపమును నువ్వు ఒప్పుకోకపోతే మిగిలిన వారికి కూడా ఏముంది? ప్రమాదం ఉంది. ఇక దావీదు కుటుంబంలో ఇంకొక ఆయన ఉన్నాడు, మేలిమి బంగారం లాంటి వ్యక్తి, మహా గొప్ప జ్ఞాని. ఎవరైనా ఈ పాము వదిలిపెట్టలా. సొలొమోనును కూడా కాటేసింది. ఎవరిని వదిలిపెట్టలా?
జ్ఞానవంతుడే, గొప్ప బలవంతుడే, ఐశ్వర్యం కలిగిన వాడే, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడే, నువ్వెవరైతే నాకేంటి అంటది పాము. నువ్వు లోకంలో జ్ఞానవంతుడుగా, రాజుగా, మహారాజుగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండు, నువ్వెవరైతే నాకేంటి? నా పని కాటేయటమే. ఏంటిదా పాపం పని? ఆ పాము పని ఏంటి? కాటేయటమే. ఇంట్లో ఉన్నంత వరకు అది ఎవరిని వదిలిపెట్టదో. ప్రియ తల్లిదండ్రులో, ఇంటిలో ఉండనే వద్దు పాపాన్ని. ఎవరి జీవితంలో, ఎవరిలో ఆ లోపము, బలహీనత, దేవునికి వ్యతిరేకమైన పాపం ఉందో దాన్ని తరిమేయాలి. సొలొమోనును కూడా కాటేసింది. చూడండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచన భాగం. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయములను త్రిప్పివేసిరి. రైట్. ఏమైపోయాడట? సొలొమోను కూడా ఈ పాపమనే కాటు గురైపోయి సమస్తాన్ని పోగొట్టుకొని చివరకు అప్పుల పాలైపోయే పరిస్థితికి వచ్చేసింది. రాజ్యము, కుటుంబము 2 ముక్కలైపోయిన పరిస్థితికి దిగజారిపోయాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడే విరోధంగా మారిపోయాడు సొలొమోనుకు కూడా. సొలొమోను కూడా కాటేసింది ఈ పాపం. సొలొమోను కూడా ఈ పాపమనే పాము కాటేసింది. తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉంటే అడిగి తప్పించుకుంటే చెప్పండి. ఇంట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటుంటే ఎక్కడ పోతాం? ఒళ్ళో నిప్పులు వేసుకుంటే కబడి కాదా? అది దేవుడు అంటే ఒడిలో నిప్పులు వేసుకున్నప్పుడు ఒడి కాలకుండానా, అగ్నిలో నడిచినప్పుడు పాదములు కమలకుండానా అంటాడు దేవుడు. అవున్నాడు. నిప్పుల మీద నడిచినప్పుడు పాదములు కమలకుండానా, ఒడిలో అగ్ని వేసుకుంటే కాలకుండానా, ఒడి కాలకుండానా, పామునింట్లో పెట్టుకుంటే కరవకుండానా. కరవదా? కరుస్తుంది. కరవకుండా, కాటు వేయకుండా, మరణించకుండా, బిడ్డల జీవితాలు పాపంలో పడకుండా ఉండాలంటే ముందే నువ్వేం చేయాలి? ఇంటి పెద్దలుగా, తల్లిదండ్రులుగా గుర్తుపెట్టుకోండి. ముందే పాపాన్ని చంపేయి, పాపాన్ని తోలేయి, పాపమును విడిచిపెట్టో. దేవుడిదే అన్నాడు 14వ వచనంలో, పాపము నీ చేతిలో ఉంచుకొని ఇంటిలోకి తీసుకురావద్దు. ఎక్కడ పట్టుకొని తీసుకొస్తున్నావు? తెలుసు నీకు. నువ్వు తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఏందో నీకు తెలుసు. పాపం చేసినప్పుడు ఆ పాపం ఏందో నీకు తెలుసు. నువ్వేం చేస్తావంటే ఎవరు జొల్ల ఇంటికి వచ్చేసావు. ఎవరు జొల్ల ఇంటికి వచ్చావు. ఎక్కడికి వచ్చావు? ఇంట్లోకి వచ్చావు. ఏం చేసావు? బలికి తప్పించుకొని వచ్చావుగా. ఏం తప్పించుకున్నా? నువ్వు చేసిన పాపం అనే పాముని ఇంటిలోకి తీసుకొచ్చి వదిలేసావు. ఏం చేసావు? నువ్వు చేసిన పాపమును పాము రూపంలో ఇంట్లోకి తీసుకొచ్చావు. నీ పని అయిపోయింది. ఆల్రెడీ నువ్వు పాపంలో పడ్డావు, అయిపోయింది. ఇప్పుడు 2వ పని ఎవరు? పాము ఇప్పుడు ఎవరిని పట్టింది? తర్వాత వరుసలో ఉన్నాలే. ముసలోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు, శిష్యులు లేరు, ఆడవాళ్ళు లేరు, పురుషులు ఎవరికి దానికి పేదలు. ఎవరు దారిని కాచుకొని కూర్చుంది. ఎవరు వస్తారా లైన్లో అని ఎవరు ఒక్కొక్కరిని సొలొమోను వరకు జ్ఞానవంతులైనా పని లేదు, ధనవంతులైనా పని లేదు, అందగాళ్ళైనా పని లేదు, స్త్రీలైనా పని లేదు, శిశువులైనా పని లేదు. పుట్టిన 7 రోజులు అందరినీ వరుసగా కాటేసుకుంటా దావీదు కుటుంబంలో 7గురిని కాటేసింది పాము. 6గురు చచ్చిపోయారు వరుసగా. దావీదు ఒక్కడే ఇప్పుడు మెలుకున్నాడు. ఏం చేతులు గాలే కాకులు బతుకుంటే చచ్చిపోయిన బతుకొస్తారా? ఎవరు చచ్చిపోయిన బతుకొస్తారా? ఇప్పుడు మెలుకొని అప్పుడు 51వ కీర్తనలో బోర్ల పడి దేవుడి దగ్గర, ప్రభువా తప్పు అయిపోయింది, పాపం అయిపోయింది, పాపం చేశాను, తప్పు చేశాను, రక్షణ బాగొట్టుకున్నాను, ఆనందాన్ని బాగొట్టుకున్నాను, ప్రార్థన బాగొట్టుకున్నాను, క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడ్చాడు, మొత్తుకున్నాడు. ఏడ్చాడు. 7 విరుగుడు తీసుకున్నాడు దావీదుకి. ఎక్కడ ఉంది విరుగుడు? పాము కాటుకు విరుగుడు ప్రభు సన్నిధి, ప్రభు పాదాలే. దావీదు అక్కడొచ్చి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అందుకే ఆయన బతికాడు. మిగతా వాళ్ళు విరుగుడికి రాలా. దావీదు ఒక్కడు తిరిగి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చి కన్నీరు కార్చి పాపములు ఒప్పుకున్నాడు. దేవుడు దావీదు ఒంటిలో ఉన్న పాపాన్ని, దావీదు హృదయంలో ఉన్న పాపం అంతటిని విషాన్ని విరిచివేసి పరిశుద్ధనిగా మార్చాడు. ఈరోజు ఈ మాటల నుంచి మనలో పాపాన్ని పెట్టుకుని తిరగొద్దు. నీలో ఉన్న పాపము, నీ ఒంటిలో ఉన్న పాపము నీ ఇంటిలోకి వస్తే గుర్తుపెట్టుకో, నీ కళ్ళ ముందే నీ బిడ్డల జీవితాలను పాపం కాటేస్తుంది.
పాము కాటేస్తుంది, ఏం చేయలేవు. రాజైన దావీదే ఏం చేయలేకపోయాడు, చేశాడా? ఏం చేయలేకపోయాడు. కూతురి జీవితాన్ని కాటేసిన ఏం చేయలేకపోయాడు. కొడుకు జీవితంలో పాపం అనే పాము కాటేసిన ఏం చేయలేకపోయాడు. అనకొండది మహా పెద్ద భయంకరమైనది, దాని ముందు నువ్వెంత. దాని విరుగుడు ఒక్కటే, దాని తలను చెదకొట్టగలిగిన దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన క్రీస్తు. పాపం అనే పామును అనగదొక్కగలిగిన వాడు, పాపం అనే పాము తలను చెదకొట్టగలిగిన వాడు ఒకడే, ఆయనే ప్రభువైన క్రీస్తు. దావీదప్పుడు యేసు ప్రభు పాదాలు దగ్గర పట్టుకొని, అయ్యా పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, ఇంకోసారి నేను ఆ పాపం జోలికి పోను, మరలా నేను తప్పు చెయ్యను అని ఏడిస్తే కళ్ళు గుంటలబడి దావీదు యొక్క చర్మము ఎముకలకు అతుక్కపోయి అంతగా ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేస్తే ఇక చస్తాడే అనే స్థితికి వచ్చినప్పుడు దేవుడు క్షమించి కరుణించి కనికరించి దావీదు జీవితంలో ఉన్న పాపాన్ని విషమును విరిచివేసి మళ్ళీ దావీదును తిరిగి లేపాడు. దావీదు విరుగుడు తీసుకొని బతికి బయటపడ్డాడు. మరి కొడుకులు కూతురులో చెప్పండి, వాళ్ళు ఏమి కావాలి ఇప్పుడు? వాళ్ళు విరుగులు లేకుండానే చచ్చిపోయారు. వాళ్ళు ప్రభువు దగ్గరికి రాలేదు, సరి చేసుకోలేదు, ఒప్పుకోకుండానే వాళ్ళు చచ్చిపోయారు. ఈరోజు ఈ మాట నుంచి మనలో గుర్తుపెట్టుకో. ఒకవేళ మన కుటుంబాల్లో ఈ పాపం అనే పాము ప్రవేశించి మన ఇంటిలో ఎవరిని కాటేసిందో ప్రభు పాదాలు పట్టుకో. మరణానికి వెళ్ళక ముందే ప్రభు పాదాలు పట్టుకో. మహా గొప్ప దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు దానికి విరుగుడు ఇవ్వగలిగిన వాడు, విషాన్ని విరిచివేయగలిగిన వాడు, పాపమును విరిచివేయగలవాడు, పాపమును క్షమించగల దేవుడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన దగ్గరికి రాకుండా పాము కాటు తిని కూడా పాపంలో పడి కూడా దూరంగా తొలగిపోయావనుకో, పశ్చాత్తాపం లేకుండా దూరంగా తొలగిపోయావనుకో, తర్వాత ఏం చూడాలో తెలుసా? దావీదు చూస్తుండగానే ఒక్కొక్కళ్ళు ఎలా రాలిపోయారో పిట్టల్లాగా రాలిపోయారు. అదే జరుగుతుంది. పాపాన్ని ఉంచుకొని ప్రభు దగ్గరికి రాలేక, సరి చేసుకోలేక, ఒప్పుకోలేక, ప్రభువుకి ప్రార్థనకు దూరంగా తొలగిపోతూ ఉంటే రేపు నీ పరిస్థితి ఏంటి? రేపు నీ బిడ్డల పరిస్థితి ఏంటి? ఈ పాము కాటు నుండి ఎవరు కాపాడేది? ఈ కాటు వేసిన విషయం నుండి ఎవరు నీ కుటుంబాన్ని రక్షించగలిగిన వాళ్ళు? భూమి మీద ఎవరి తరమో కాదు, ఒకే ఒక్కడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఆశ్రయిస్తేనే, ఆయన పాదాలు పట్టుకుంటేనే దావీదు మాత్రం తిరిగి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని బతకట్టాడు. మిగతా వాళ్ళు రాలేదు. మిగతా వాళ్ళందరూ కాటుకు గురై చచ్చిపోయారు. ఎంత దారుణం చెప్పండి. తండ్రి చూస్తుండగానే కన్న బిడ్డలే పాపంలో పడిపోతుంటే, తల్లి చూస్తుండగానే కన్న బిడ్డలే పాపంలో పడిపోతుంటే, లోకంలో కలిసిపోతుంటే, లోక అలవాట్లు కలిసిపోతుంటే, తండ్రిగా తల్లికి ఇప్పటికైనా నీకు పశ్చాత్తాపం రావటం లేదా? ఇప్పటికైనా నీకు వాళ్ళు మరణానికి చేరకముందే, మట్టిలో కలిసిపోకముందే నేను నా ప్రభు పాదాలు పట్టుకొని నా బిడ్డల జీవితాలను బాగు చేసుకోవాలి. నా బిడ్డల జీవితాలను కాటు వేసిన ఆ పాపము నుండి, నా బిడ్డల జీవితాలను కాటు వేసిన ఆ పాప పాము నుండి కాపాడుకోవాలని కనుక మనకు కలగకపోతే, నువ్వు చూస్తుండగానే బిడ్డల జీవితాలు మట్టిలో కలిసిపోతావు. దావీదు చేతులు కట్టుకుని చూస్తుండగానే చూస్తూనే ఉన్నాడు, అయిపోయాయి జీవితాలు. అక్కడ దాకా రాకూడదనే దేవుడు మనల్ని ప్రేమించి, ఈరోజు మన పిల్లలు మన దారిలో లేనప్పుడు, లోకపు దారిలోకి వెళుతుంటే, దేవుని వాక్యం అనే దారిలో లేకుంటే ఆల్రెడీ వాళ్ళు పాము కాటులో ఉన్నారు. పరిశుద్ధమైన మార్గం నుంచి తిరిగిపోయే లోక మార్గంలో వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వారు ఇంకా మట్టిలో కలవకముందే, పూర్తిగా విషయం వారి ఒంటిలోకి రాకముందే ప్రభు పాదాల దగ్గరికి విరుగుడుంది. యేసు ప్రభు పాదాల దగ్గర క్షమాపణ ఉంది. ప్రభు పాదాల దగ్గరకు తీసుకురా. ప్రభు పాదాల దగ్గర దావీదు ఎలాగైతే బాగుపడ్డాడో, బ్రతికాడో, మళ్ళా తిరిగి వృద్ధి పొందుకున్నాడో, తల్లిగా తండ్రిగా ఆ బిడ్డల జీవితాలు బాగు కోరుకునే తల్లిగా తండ్రిగా ప్రభు పాదాల దగ్గర ఏడు, కన్నీరు కార్చు. దావీదు ఏడిస్తే పరుపు తేలిపోయిందట. దావీదు అంతా ఏడ్చాడు, నా కన్నీటిలో నా పరుపు తేలిపోయేను అన్నాడు. ఆహారము లేక కన్నీళ్ళే నాకు పానమలాయను అన్నాడు. అంత ఏడ్చాడు. ఎవరి కోసం తెలుసా? మిగిలిన వారినైనా కాపాడుకోవటానికి. ఇంకా ఉన్నారు దావీదుకి సంతానం, మిగిలిన వారినైనా బ్రతికించుకోవటం కోసం.
ఈరోజు నీ కుటుంబంలో ఇంకా మిగిలి ఉంటే నువ్వు గొప్ప ధనిడువు, ధనిరాలువు. మిగిలి ఉన్న సంతానం కోసం, శేషంగా ఉన్న సంతానం కోసం, నీ బిడ్డల కోసము సాతానుడు పూర్తిగా వాళ్ళ జీవితాలను పతనం చేయకముందే, ఈ పాము కాటు గురై మరణించక ముందే, లోకాన్ని దాటి వెళ్ళక ముందే, భారము కలిగిన తల్లిగా, భారము కలిగిన తండ్రిగా 51వ కీర్తనలో దావీదు ఎంత ప్రభు పాదాలు పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదించే వరకు అయ్యా నాలో ఉన్న పాపమును, నా కుటుంబం మీద ఉన్న పాపం అనే పామును బయటకు తోలే వరకు నన్ను విడిచిపెట్టను అని ఎంతగా ఏడ్చాడో, మొత్తుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కట్చారో. అలా ఉండబట్టే దావీదు కుటుంబంలో మిగిలిన వాళ్ళైనా రక్షించబడ్డారు. ఈరోజు నీ జీవితంలో నిర్లక్ష్యంగా ఉండమాకు, ఆదమర్చి ఉండమాకు, నిద్రమత్తుగా ఉండమాకు. నువ్వు చూస్తూనే ఉంటున్నావు, జరిగిపోవాల్సిన పాపం అనే పావు కాటేస్తూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది. తల్లిగా, తండ్రిగా, బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులుగా మొరపెట్టండి. విరుగుడు ప్రభు దగ్గర ఉంది. పాపం అనే పాము తల చితకగొట్టగలిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు, ఆయన పాదాల దగ్గరికి రావాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, పాపమును తరిమి వేసిన వాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో పాపం అనే పాము వస్తుంటే దగ్గరకు రాకుండా తరిమేశాడు. రమ్మన్లా, ఆహ్వానించలా, ఇంట్లోకి తీసుకెళ్ళలా, ఏం చేశాడు? తరిమేశాడు. గుర్తుపెట్టుకోండి, పాపం అనే పామును రానివ్వకండి. ఈ పాపం అనే పాము నీ జీవితంలోకి వస్తే తరిమేస్తుంది, తరిమేయాలి. నీ ఇంట్లో వాళ్ళందరినీ కాటేస్తుంది. దావీదు లోపలికి వచ్చి దావీదు కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తుంది. యోసేపు దగ్గర కూడా వచ్చింది పాపం అనే పాము, కానీ యోసేపు ఒప్పుకోలా, రానివ్వలేదు, తరిమేశాడు పాపాన్ని. నువ్వు తరిమేయాలి ఈరోజు. ఆమేన్. తరిమేయకుండా నువ్వు ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ నీ పరిస్థితి అయిపోయింది. ఇంకొక ఆయన అడుగుతున్నాడు, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. ఏం పేరు? ఏం పేరు? ఏలా. ఏలింటిలోకి ఒక పాపం అనే పాము వచ్చింది. ఏంటో తెలుసది? త్రాగుడు. ఏం పాము ఇది? త్రాగుడు అనే పాము వచ్చింది. భలే ఉంటారు. ఒక ఇంట్లో కలిసి భోజనం చేసినట్లు కలిసి తాగుతా ఉంటారు. అది వాళ్ళకి గొప్ప అయిపోద్ది. ఏమైపోద్ది? గొప్ప అయిపోద్ది. అది కలిసి భోజనం చేసినట్టు కలిసి తాగుతా ఉంటారు, అది గొప్ప అయిపోద్ది. నీకు అర్థం కావటల్లా, ఈ త్రాగుడనే పాము నిన్ను, నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డలందరినీ కాటేస్తుంది అని. ఎలా అనబడిన వ్యక్తి రాజు, ఇశ్రాయేలు దేశాన్ని ఏలిన రాజు, బాగా తాగాడట. తాగి మత్తుగా ఉండి పడుకున్నాడు. పక్కనే అదును చూసి ఎప్పుడు అవకాశం వచ్చిద్దా, ఎప్పుడు అవకాశం వచ్చిద్దా, ఎప్పుడు అవకాశం వచ్చిద్దా అని ఒకటి చూస్తా ఉన్నాడు. వాడి పేరు జిమ్రి. తాగి పడి ఉండగానే కత్తి తీసుకొచ్చి తల తెగ నరికేశాడు. ఏం చేశాడు? కత్తితో తల తెగ నరికేశాడు. రాజు వచ్చాడు, ఇక నేనే రాజుని అన్నాడు. ఏమైపోయాడు? తాగి ఇతను చచ్చి ఇతని ఇంట్లో ఇంకెవరైనా మిగిలితే పిల్లలు వీళ్ళు వారసులు అవుతారేమో అని వాళ్ళని కూడా చంపేశాడు. త్రాగుడనే పాము నిన్నే కాదు, నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డలను కూడా చంపేస్తుంది. దేవుడు ఎందుకు నీ కష్టార్జితను అనవసరంగా వేయపరుస్తావు అంటాడు. ఎందుకు దేవుడిచ్చి నీ ఆలయంగా ఉన్న దేహాన్ని పాడు చేసుకుంటావు? మత్తు పదార్థాల జోలికి, త్రాగుడు జోలికి, మద్యం జోలికి వెళ్ళొద్దు. అది పూర్తిగా కాటేస్తుంది, జీవితాన్నే కాటు వేస్తుంది. అది కాటేస్తే నువ్వు, నీతో పాటు నీ కుటుంబాల వాళ్ళు కూడా ఏమైపోతారు? కుటుంబాలు కూడా చచ్చిపోతారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ మరొక ఆయన ఉన్నాడు. తన పేరు ఆకాను. దేవునికి వ్యతిరేకమైనది, దేవుని వాక్యముడికి విరుద్ధమైనది, దేవుడు వద్దు అని చెప్పింది. కష్టపడకుండా వచ్చే లాభాల కోసము, కష్టపడకుండా వచ్చే వాటి కోసము అత్యాసపరుడుగా మారిపోయి దొంగతనం చేసి సొమ్ము తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఎవరితను? ఆకాను. ఏం చేశాడు? దొంగతనంగా దేవుడు వద్దు అంటే శాపగ్రస్తమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు అంటాడు, నువ్వు 6 దినములు కష్టపడి పని చేయ, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏమన్నాడు? నీవు 6 దినములు కష్టపడి పని చేయమన్నాడు, కూర్చోమన్నాడు. పని చేయగల వయసులో ఉన్నప్పుడు నీవు 6 దినములు కష్టపడి పని చేయవలెను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాను అట్లా కాదు. ఏం చేశాడు ఆకాను? ఒకప్పుడు గొప్పగానే ఉన్నాడు. తర్వాత దొంగతనం తీసుకొచ్చి కొంత వస్తువులను, వస్త్రాలను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో గుంట తీసి గుంటలో పెట్టుకున్నాడు. బయట ఉన్నదాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాడు?
ఒకసారి మన ఇల్లు కూడా చెక్ చేసుకోవాలి తర్వాత ఇంటికి పోయినప్పుడు. ఇందులో మన ఇంట్లో కష్టపడకుండా ఏమన్నా వచ్చిందా? దొంగతనంగా ఏమన్నా తీసుకొచ్చినమా? అందుకే కొన్ని సంఘాల వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుని మారు మనసు, నువ్వు దొంగతనంగా ఏమన్నా తీసుకొని వాళ్ళకి ఇచ్చే క్షమాపణ చెప్పండి. మంచి క్రమం. ఆకాను కూడా దొంగతనంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మట్టి కప్పాడు. ఎవరు కనపడట్లా. ఎవరికైనా కనపడుతుందా? ఎవరు కనపడట్లా. మన ఇంట్లో గంటలో, మన ఇంట్లో గ్లాసులు, మన ఇంట్లో స్పూన్లు, మేము దేళ్ళ కాకులు తీసుకొచ్చేసాయి. దాని మీద పేరు ఉంటది. ఈటని మనసు ఉండదు. మీరు మంచి వాళ్ళేలే, మనకు మనసు ఉండదు. మర్చిపోతే సరే, అది వేరే విషయంలే. ఎప్పుడో నీది కాని దానిది నీ ఇంట్లో ఉంటే అది నీకు చాలా శాపం. నీవు కష్టపడకుండాను నీది కానిది నువ్వు ఆశిస్తే అది చాలా శాపం. దేవుడు అదే అంటాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ పొరుగువాని దగ్గు దేనినైనా నీవు ఆశింపకూడదు. నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి, దాన్ని నేను ఆశీర్వదిస్తాను, అంతేగాని నీకు పొరుగు వాళ్ళ దగ్గర నువ్వు ఆశపడి అది నాకు ఇస్తే బాగుండు, నాకు ఇస్తే బాగుండు. ఎందుకు కష్టపడేది నీకు వచ్చింది. యాకాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఈ పాము ఇప్పుడు ఏం చేసింది? బయట ఉన్న పాపాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకుంటే వరకు వదిలేసింది పాము, పాపం అనే పాము. ఆకాను భార్యను, ఆకాను బిడ్డలను అందరినీ చంపేసింది. ఎంతమంది చచ్చిపోయారు? అదే అధ్యాయంలో ఉంటది. సమూయేలు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24-25 వచనాల్లో ఉంటది. చదవద్దులే, లేట్ 24-25 వచనాల్లో ఆకాను ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ పాము కాటేసింది. అందరూ చచ్చిపోయారు. ఈరోజు ఒకవేళ ఇలాంటి పాములు మన ఇంట్లోకి తీసుకొస్తున్నామేమో. పాములు ఎన్ని రకాలు ఉన్నాయో, పాపాలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి. ఈ పాములు మనం తీసుకొస్తున్నాం. అత్యాశ, దురాశ, కష్టపడకుండా దేవునికి వ్యతిరేకమైనది దొంగతనాలతో ఇంటిలోకి తీసుకొచ్చినప్పుడు బాగానే ఎవరికి కనపడుకుని పెట్టినవేమో, కానీ నీ ఇంటిలోకి తీసుకొచ్చి ఇంటిలో పాదందరూ నా పాము గురి చేస్తున్నావు. నీకు అర్థం కావట్లా. అది ఉన్నంత వరకు నీకు ఆశీర్వాదాలు ఉండవు. అదున్నంత వరకు దేవుడు నీ ప్రార్థన వినడు. అదున్నంత వరకు నీకు దీవెనలు ఉండవు. చేసిన తప్పును ఒప్పుకొనది ఎవరిదో వాళ్ళకి ఇస్తేనే దేవుడు నిన్ను యథార్థతను చూసి ఆశీర్వదిస్తాడు. మెయిన్ ఈ పాము తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చింది, కాటేద్దామని. ఏంటిది? పాపం అనే పాము. యేసు ప్రభు అన్నారు, చూసారులే, నీకు నాకేమైనా సంబంధం ఉందా అన్నాడు. నీకు నాకేమైనా సంబంధం ఉందా? అసలు నీకు నాకేమైనా పొత్తుందా? తరిమేశారు యేసు ప్రభు వారు ముందే. చూడండి అమ్మ, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీయూ లేదు. ఏమన్నారు యేసు ప్రభు వారు? ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడే సాతాను, పాము. యేసు ప్రభు దగ్గరికి వస్తా ఉన్నాడట. యేసు ప్రభువును కూడా కాటేద్దామని యేసు ప్రభు అన్నారు, నీకు నాకు సంబంధమే లేదు, నేను నీ వాడిని కాదు. యేసు ప్రభు వారు సిలువలో వాడిని దొక్కేశారు. తోలేయాలి, పాపమును యేసేపు వలె తరిమేయాలి. యేసుక్రీస్తు ప్రభు వలె దాని దరిదాపులకైనా రాకుండా తరిమివేయాలి, జయించాలి. అదే దేవుడు అన్నాడు. పాపమును చేతులు పెట్టుకొని తిరగొద్దు, నీ ఇంటిలోకి నువ్వు తీసుకురావద్దు. అది నీకు క్షేమం ఎంత మాత్రం కాదు. ఇంటిలోకి తీసుకొచ్చావో ఇంటిలో వాళ్ళందరినీ కాటేస్తుంది. దాన్ని జయించాలి. ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఏ బలహీనతని ఇంటిలోకి తీసుకొస్తున్నావో, ఏ లోపమును నీ ఇంటిలోకి తీసుకొస్తున్నావో, ఏ పాపమును నీ ఇంట్లోకి తీసుకొస్తున్నావో గుర్తుపెట్టుకో. అది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందేమో, కానీ రేపటి రోజులు నీ బిడ్డల జీవితాన్ని పాడు చేసిన ఒక తల్లివి అవుతావు. నీ బిడ్డల జీవితంలో పాడు చేసిన ఒక తండ్రిగా మిగిలిపోతావు. ఎంతమందికి మరణానికి కారకులుగా నువ్వు మిగిలిపోతావు. రేపు కళ్ళ ముందు ఏడుస్తుంటావు. అందుకే ఆ పాము వాళ్ళని కరిచి మరణానికి చేరక ముందే ఈరోజే ప్రభు పాదాలు పట్టుకొని విరుగుడు కోరుకోవాలి. దావీదు చూస్తా కూర్చున్నాడు, చాలా కాలం చూస్తా ఊరుకున్నాడు. చూస్తుండగానే కాటు వేసుకుంటూ కాట్లో కలిపేసింది అందరి జీవితం. చివరిలో మేలుకున్నాడు. ఏం ప్రయోజనం? ఈరోజు ముందుగానే మనం మేల్కొందాం. మన బిడ్డల జీవితాల భవిష్యత్తు కోసం, వాళ్ళ చక్కటి భవిష్యత్తు కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ మారు మనసు కోసం పూర్తిగా ఆ పాము వాళ్ళని కాటేసి వారిని పాపములకి లాక్కు వెళ్ళిపోయి నరకానికి తీసుకుపోకముందే దావీదు విరుగుడు కోసం ప్రభు దగ్గర పాదాల దగ్గరకు వచ్చి, మీ దగ్గరే నాకు రక్షణ ఉందయ్యా, మీ దగ్గరే నాకు క్షమాపణ ఉందయ్యా, మీ దగ్గరే మాకు మెడిసిన్ మందుంది, యేసుక్రీస్తు ప్రభువారే ఇటన్నింటికి విరుగుడు.
మనం మన కుటుంబాన్ని, మన బిడ్డలను, వాళ్ళ బలహీనతలను ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి మనము దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి బయటకు తోలివేయగలిగితే మన ఇంటిలోనూ ఒంటిలోనూ లేకుండా నువ్వు రక్షించబడతావు. తర్వాత నీ కుటుంబం రక్షించబడుతుంది. ముందు పాముని ఏం చేయాలా? ముందు ఇంట్లో లేకుండా తరిమేయాలి. అప్పుడు నీ ఇంట్లో నీ బిడ్డలు క్షేమంగా ఉండగలుగుతారు. ఇటు మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోకి పిలుచుదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దావీదు కుటుంబంలో, దావీదు జీవితంలో దావీదును పాపము కాటివేసినప్పుడు ఆ పాపం అనే పాముని ఇంటిలోకి తీసుకొచ్చి వదిలేశాడు. తన పని తను చేసుకుంటూ చూస్తుండగానే ఒక్కొక్కరి జీవితాన్ని పాము కాటేస్తా వచ్చింది. ఈరోజు మాట్లాడిన మనలో, మన కుటుంబాలలోనికి, మన బిడ్డల జీవితాల్లోనికి ఒకవేళ ప్రవేశిస్తుంది. అమ్మా, నువ్వు నిర్లక్ష్యంగా ఉండటాన్ని బట్టి, నువ్వు ఆదమరిచి ఉండటాన్ని బట్టి, నువ్వు సరిగా పట్టించుకోకుండా ఉండటాన్ని బట్టి నీ బిడ్డల జీవితాలను కాటేస్తుందేమో. బిడ్డల జీవితాలు చాలా విలువైనవి, చాలా ఘనమైనవి, వాళ్ళకు చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి తండ్రిగా, తల్లిగా ఈరోజు యేసు ప్రభు పాదాల చెంత మొరపెడదాం. ఆయన దగ్గరే పాపమునకు, పాము కాటుకు విరుగుడుంది. ఆయన ఒక్కడే రక్షించగల దేవుడు. ఆయన ఒక్కడే పాపమనే పామును చీతకదొక్కగలిగిన దేవుడు, జయించిన దేవుడు, జయశీలుడు, పునరుత్థానుడైన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన దగ్గరకు తీసుకొద్దాం. మన కుటుంబాన్ని ప్రభు పాదాల దగ్గరకు తీసుకొద్దాం. మన కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరిని ప్రభు పాదాల చెంత పెడదాం. ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేద్దాం. అయ్యా, మా కుటుంబంలో మా బిడ్డలను నాయన, మా కుమారుడు నాయన, మా కుమార్తెలు నాయన, మా ఇంట్లో ఉన్న వాళ్ళు మా ప్రభువా, వాళ్ళందరినీ కాటు వేయటానికి పాము సిద్ధంగా ఉందయ్యా. నేనే నా అలవాట్ల వల్ల తీసుకొచ్చాను, నేనే నా బలహీనతల వల్ల వదిలేశాను, నేను దాన్ని విడిచిపెట్టలేక ఈరోజు మా బిడ్డల జీవితాలకు వస్తుంది. సహాయించండి నాయన అని అడుగుతాం. ఏకీభవించుదాం. ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల సృష్టికి ఆది సంభూతుడైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఒక చిన్న పాపము పాముగా మారిపోయి అది ఎంత మందిని కాటేస్తుందో, ఎన్ని జీవితాలను బలిగొంటుందో, కళ్ళ ముందే ఎన్ని జీవితాలు పతనమైపోయి, పాడైపోయి, నాశనమైపోయి నరకానికి పోతున్నాయో మేము విన్నాం, మా కళ్ళారా చూస్తున్నాం నాయన. మా ప్రభువా, మీరు ప్రేమించి కట్టిన కుటుంబాలన్నీ చిందరవందరై చల్లా చెదిరిపోయి సంతోషము లేక, సమాధానము లేక మా ప్రభువా జీవితాలలో స్థిరపడలేని స్థితిలో ఉన్నారు నాయన. కారణం ఈ పామే, కారణం ఈ పాపము లోపల ఉండటమే, ఇంటిలో ఉండటమే. మా ప్రభువా, ఈరోజు జ్ఞానవంతులంగా మీ పాదాలు పుచ్చుకొని మా బిడ్డలను, కుటుంబాలను ప్రేమించే వాళ్ళంగా నాయన, మా జీవితంలో ఉన్న బలహీనతలంతటినీ తరిమి పెట్టుకు సహాయించండి నాయన. నువ్వు ఒక్కడవే మా ప్రభువా ఈ పాపం అనే విషయాన్ని విడిచివేయగల దేవుడవు. ఈ పాపం నుంచి మా జీవితంలో బాగు చేయగల దేవుడు నీవేనయ్యా. ఈ పాపం అనే విషయమును నాయన కొట్టివేయండి, బాగు చేయండి నాయన. హృదయాలను, జీవితాల, మనస్సులో మార్చండి తండ్రి. ఇలాగే నిర్లక్ష్యంగా ఉండి ఉంటే దావీదు చూస్తుండగానే బిడ్డల జీవితాలు ఎలా మంటిపాలైపోయాయో నాయన, ఇంక మేము నిర్లక్ష్యంగా ఉండటం తగదో, మేము ఇంకా మా బాధమరిచి ఉండటం తగదు నాయన. ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఎన్నో సంవత్సరాల అవకాశాలు ఇచ్చారు నాయన పాపాన్ని, పామును తరిమేయటానికి. నాయన, ఇంకా మేము బలహీనంగానే ఉండిపోయామేమో, క్షమించండి. ఈ సమయంలో ప్రభువా, పశ్చాత్తాపంతో శిరస్సు వంచి కన్నీటితో ప్రార్థిస్తున్న మీ దాసులు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాల్లో బిడ్డల జీవితాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విలువైన నిండైన జీవితాలను జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. సాతాను చిదిమేస్తుంటే చూస్తూ ఊరుకునే వారంగా కాక నాయన, తరిమి వేసే వాళ్ళంగా నాయన, మీ యొక్క శక్తిని పొందుకునే గొప్ప భాగ్యము దయచేయండి తండ్రి. ఇంటిలో ఉండకూడని పాపమును నాయన మేము తరివేయుటకు సహాయం చేయడం నాయన. ఈ సమయంలో మా ప్రభువా నాయన, విరిగి నలిగిన మనసుతో ప్రార్థిస్తున్న మీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎన్నో కుటుంబాలు నాయన, ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది మా కళ్ళ ముందే యవన కాలంలో ఉండగానే, శిశుదశలో ఉండగానే, బాల్యంలో ఉండగానే జీవితాలు పాడైపోయి, పతనమైపోయి, పాము కాటు గురైపోయి మా ప్రభువా భయంకరమైన అలవాట్లకు లోనైపోయి నాయన, విరుగుడుగా మీకోసం రాలేని స్థితిలో తండ్రి మరణానికి చేరువవుతున్నారయ్యా.
అటు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, అటు తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులుగా నాయన, బిడ్డలకు చక్కటి భవిష్యత్తు అందించే తల్లిదండ్రులుగా నాయన, మీ పాదాలు పట్టుకొని, మీ పాదాలు ఆశ్రయించి, మీ దగ్గరనైనా విడుదల పొందుకొని క్షమాపణ పొందే గొప్ప భాగ్యం దయచేయండి తండ్రి. దేవా, ఇంకా దూరంగా పారిపోక, ఇంకా దూరంగా తొలగిపోక, జీవితాలు పూర్తిగా మట్టిలో కలిసిపోక ముందే నాయనా మీ దగ్గర నాయన మీ పాదాలు చేరేగు నాయన క్షమాపణ కలిగే మనసు దయచేయండి తండ్రి. నువ్వు క్షమించే దేవుడు, ప్రేమించే దేవా, కనికరం చూపగలే దేవుడు అయ్యా. నా ఎదురుకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయనన్న దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించే మనసు దయచేయండి తండ్రి. నాయనా మా కళ్ళ ముందే బిడ్డల జీవితాలు పతనమైకూడదు, పాడైపోకూడదయ్యా. బిడ్డలు గొప్పగా బ్రతకాలని మా ప్రభు ఆశపడుతున్న ప్రతి తల్లిని తండ్రిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కనికరం చూపండి నాయన, మీ కృప చూపండి తండ్రి. ఆ పాపపు కాటు నుంచి వారిని తప్పించండి నాయన, ఆ పాప విషయం నుంచి మా ప్రభు వారిని రక్షించండి నాయన. మీ వాక్యమునకు లోబడి మీ పాదాలు పట్టుకొని నేను నా ఇంటి వారము యేసయ్యను ఆరాధించమన్న చక్కగా మా ప్రభు ఆనందంగా బేతేలులో దేవుని ఇంటిలో అబ్రహాము కుటుంబం వలె దేవుని ఇంటిలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంతో ఆరాధించే గొప్ప భాగ్యాన్ని నాయన మా సంఘానికి సహవాసమునికి దయచేయండి. ఈ సమయంలో శిరస్సు ఉంచి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాంటి గొప్ప భాగ్యము దయచేసి మా కుటుంబ సభ్యులందరూ మీతో పరలోక రాజ్యములో యుగ యుగములు ఉండే గొప్ప భాగ్యమును దయచేయమని కూడిన మమ్మల్ని అందరినీ మీ కృపకి అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.